ధైర్యంగా భరోసా ఇవ్వగలుగుతారు. అందుకని కావాలి ఆయనకి. అందుకని ఈ అంశాలన్నీ మాట్లాడటం కోసం వెళ్తున్నాడు ఆయన. అంతే తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనేది ఇష్యూనే కాదు. అసలు ఇక్కడ కూర్చుని ఫోన్లో మాట్లాడి రేపు పొద్దున అరెస్ట్ చేస్తున్నాం మీకు ఇన్ఫార్మ్ చేయటం కోసం మాత్రమే మీ నోటీసులో పెడుతున్నాం. ఎలాగైతే ఈ అరెస్టుకు ఎలాగో ఆయన మీతో టచ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా మీరే ఒక వర్డ్ చెప్పండి అని. అంటే ఒకటే అండి, ఆయన అరెస్టు జరిగినప్పుడు, చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు కూడా జరిగిన ప్రొసీజర్ ఇదే. అదే చెప్తాడు ఆయన. నా అరెస్టు సందర్భంగా ఎలాగైతే మీకు వాళ్ళు ఇంటిమేట్ చేశారో అదే పద్ధతిలో నేను ఇంటిమేట్ చేస్తున్నాను అని చెప్పి నడిపించేయచ్చు క్రతువుని. దీనికోసం ఢిల్లీ వెళ్ళి ఆయన అనుమతి కోసం ఈయన ఏదో రిక్వెజేషన్ ఒక పేపర్ సబ్మిట్ చేసి ఆయన సిగ్నేచర్ చేసిన తర్వాత వచ్చి ఇక్కడ వారెంట్లు రెడీ చేసుకుంటారు అనేది భ్రమ. కాకపోతే స్పెక్యులేటివ్ స్టోరీస్ రకరకాలుగా వస్తాయి. ఎవరి ఊహాగానాలు వారివి, ఎవరి కథనాలు వారివి, ఎవరి టార్గెట్లు వారివిగా మారిపోయినటువంటి సందర్భం కాబట్టి విస్తృతమైనటువంటి జనాలకు సంబంధించిన విషయాలు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రతిదీ పారదర్శకంగా ఉండేలాగా చూసుకుంటున్నాడు. ప్రతిదీ జనాలకి చెప్పే చేస్తున్నాడు. తెలియాలి అనుకుంటున్నాడు ఆయన కాన్షియస్గా. అందులో భాగంగానే ఆయన రోజుకొక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాడు వివిధ రంగాల మీద. ప్రతి అంశం మీద గత ప్రభుత్వం ఎక్కడ, అంటే స్ట్రేట్ ఎకానమీని ఏ ఏ ఏరియాల్లో ఎలా దెబ్బ కొడుతూ వచ్చింది గత ప్రభుత్వం అనేది జనాలకి ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాడు ఆయన. దీని తర్వాతే చర్యలు ఉంటాయి. ఈ శ్వేతపత్రాల సమర్పణ కార్యక్రమాలు పూర్తి కాకుండా ఆయన చర్యలు తీసుకోడు. ఎవరి మీద ఎటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ అది స్పష్టం. ముందు జనాలకు అర్థం చేయించాలి అనేది ఆయన బుర్రలో మొలిచిన మొక్క. అందులో భాగంగానే ఈ శ్వేతపత్రాల విడుదల అనేటువంటి కార్యక్రమం నడుస్తోంది. ఇది ఆ యాంగిల్లో మాత్రమే చూడాలి. ఈ శ్వేతపత్రాల విడుదల వెనకాల ఒక ప్రోగ్రాం ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇది పూర్తి కాకుండా మాత్రం తొందరపాటు చర్యలు ఉండవు. ఇది ఆల్రెడీ ఏదో మేరకు దీనికి సంబంధించినటువంటి ఒక సూచన పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. ఉండటం వల్లనే ఆయన నిన్న కార్యకర్తలతో మాట్లాడుతూ మీరు తొందరపాటుగా ఎవరి మీద ఏ రకమైన ఆరోపణలు చేయకండి అని చెప్పడం వెనకాల ఉద్దేశం కూడా ఇదే. అంటే వాళ్ళు జనరల్గా జనసేన నుంచి అటువంటి థ్రెట్ ఏది లేదండి. వాళ్ళు చాలా బైండ్ అయ్యే మాట్లాడుతున్నారు. మీరు తొందరపడి ప్రతిపాదనలు ఏమి చేయకండి అంటున్నాడు. అంటే ఆ చెప్పడం వెనకాల ప్రభుత్వానికి ఒక ప్రోగ్రాం డిజైన్ అయ్యి ఉంది. ఆ డిజైనింగ్లో నడవనివ్వండి అది. అందులో భాగంగానే ఇప్పుడు అటవీ సంపద సంబంధించి మాట్లాడాడు ఆయన. ఒక శ్వేతపత్రాన్ని సమర్పించి అటవీ భూములు విపరీతంగా నష్టపరిచారు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. ప్రతిదీ గణాంకాలతో సహా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చెప్పి అలాగే ఇళ్ల స్థలాల పేరుతో అడవుల్ని కొట్టేయటం అనే ప్రోగ్రాం కూడా ఈ ప్రభుత్వం చాలా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన? ఆయనకేమీ వేరే పని లేక కాదు, ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. గత ప్రభుత్వం చేసినటువంటి డిపార్ట్మెంట్ వైజ్ ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. అంతే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఈ క్రమంలో నేను మీకు సంక్షేమ పథకాల కోసం పైసలు ఎక్కడి నుంచి తీసుకురాగలను అని చెప్పడం అనేది అదర్ వే అరౌండ్. అంటే మీరు బైపాస్లో కాకుండా ఓఆర్ఆర్లో వచ్చి చెప్తున్నాడు ఆయన. అవును, చెప్పి మానసికంగా ప్రజలను సిద్ధం చేస్తున్నాడు అన్ని విధాలుగా. సో మీరు కొన్నాళ్ళు మా అభివృద్ధికి మీరు తోడ్పడండి, తర్వాత మీ సంక్షేమం మేము చూసుకుంటాం. సంక్షేమం కొన్నాళ్ళు విత్ ఇన్ కోర్ట్స్, మరి ఎన్నాళ్ళైనా లేదు సంక్షేమం చూస్తాము అని చెప్పడంతో పాటు క్యాడర్ నుంచి ఉన్నటువంటి డిమాండ్స్ ఉన్నాయండి. క్యాడర్ నుంచి ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యలకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అయితే అవి కూడా జనాలకి రిజిస్టర్ కాకుండా చేస్తే మిస్ఫైర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఏదైనా సరే మనం ప్రజలకు చెప్పి చేయవలెను అన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నాడు ఆయన. ఇది ఈ కార్యక్రమం ఎవరైనా సరే సంయమనము, ఓర్పు, సహనాలతో ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఆయన అలా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన ప్రతి కదలికని చూడాల్సి ఉంటుంది తప్ప ఏదో హడావిడిగా వీళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని
తీసుకెళ్ళి ఇంకోటి చేయాలి అనే కార్యక్రమంలో అయితే లేడు. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు కాదు, కొత్త చంద్రబాబుగానే ప్రొజెక్ట్ చేసుకోవడానికి విపరీతంగా కష్టపడుతున్నాడు. ఆ కష్టాన్ని గుర్తించాలి ముందు. రైట్. అలాగే ఫైనల్గా అండి, టీటీడీలో రిఫార్మ్స్ అయితే చాలా బలంగా మొదలైనాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఏంటంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సహకారంతో ఒక మోడర్న్ లాబొరేటరీ ఒకటి అన్నప్రసాదాలు ముడి సరుకులు అన్నప్రసాదాలు వాడే ముడి సరుకుల నాణ్యతని దాన్ని సెటప్ చేయడం కోసం ఒక ఏర్పాటు అయితే జరుగుతుంది టీటీడీ ఈవో చెప్పారు. అవును. కారణం ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో అన్నప్రసాదాల్లో క్వాలిటీ తగ్గింది, అది భక్తులు నేరుగా చెప్పిందే. అలాగే దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ పేరుతోటి పోలీసింగ్ జరిగింది, మీకు తెలుసు. అవును. ముక్కోట ఏకాదశి అప్పుడు చంటి పిల్లల్ని వేసుకుని వెళ్ళి తల్లుల మీద కేసులు పెట్టడం, అవును, ఇవన్నీ ఇలాంటివి ఉండకూడదు. అక్కడ ఈవో అనే ఆయన పోలీసింగ్ చేయడానికి రాలేదు, జస్ట్ అక్కడ ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఇంటర్వ్యూన్ అయ్యి సమస్యను పరిష్కరించడానికి. అంటే ఒకటి భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయటం కోసమే వ్యవస్థ ఉంది. భక్తుల్ని అంటే ఇది ఎలా తయారైందంటే సినిమా థియేటర్కి వచ్చినటువంటి ఆడియన్స్ని మార్నింగ్ షోకి వచ్చినప్పుడు వాళ్ళని అదుపు చేయటానికి పోలీసుల సహకారం తీసుకుంటారు. అలా ఎప్పుడైనా ఒక వేవ్ వచ్చినప్పుడు మీరు వేరే వ్యవస్థల సహకారం తీసుకుని వాళ్ళని అదుపు చేయాలి తప్ప వాళ్ళ మీద దాడులు చేయటం అనేది ప్రోగ్రాం కాకూడదు. అప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా అంతే తప్ప మీరు భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మాత్రమే ఉన్నారు అక్కడ. భక్తుల్ని కంట్రోల్ చేయటం కోసం కాదు. భక్తుల్ని కంట్రోల్ చేయటంగా భావిస్తున్నారు చాలామంది. ఇది ప్రమాదం. ఇది భక్తులకి అర్థమవుతూనే ఉంటుంది. అంటే ఇది ప్రతి సందర్భంలోనూ చూస్తారు వాళ్ళు. అక్కడ తాళ్ళు కట్టి వాళ్ళని గట్టిగా గెంటేస్తూ ఉంటారు. అలాగే లోపలికి వెళ్ళినప్పుడు ప్రధానమైన ఎలిగేషన్ ఏమిటి, వాళ్ళు చూడనివ్వరు అని తోసేస్తారు, వెంటనే అసలు తల ఎత్తేలోపే లాగేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంటుంది. వీటన్నిటినీ కంట్రోలింగ్ అనే పదం మెదడులోంచి తీసేసి మనం భక్తులకి సౌకర్యవంతంగా అంటే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంది అనిపించేలా చేయటం కోసం ఉన్నాం అనే అభిప్రాయంతో పని చేయాలి ఎవరైనా. అది చేయకపోతే ప్రతి చోట లోపం కనిపిస్తుంది మీకు. అది పర్టికులర్గా అన్నదాన కార్యక్రమం దగ్గర దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి నడుస్తోంది ఇది. ఈ విమర్శ లోపల హైజోనిక్ కండిషన్స్ లేవు అనేది కూడా వినిపిస్తున్న మాటే. ఇది వరకు లేదు. ఏ మాట మాట టీడీపీ గవర్నమెంట్ ఉండగా, అంటే అంతకుముందు 14-19 మధ్య ఈ ఇబ్బంది లేదండి తిరుమలలో. ఈ అన్నప్రసాదాల క్వాలిటీ తగ్గటం అనేది స్వయంగా భక్తుల అనుభవాలే. జగన్ ఇంకోటి క్యూ లైన్స్లో పసిపిల్లలకి పాలు అలాంటివి అందజేయటం, ఇటువంటి సౌకర్యాలన్నీ అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 1924 మధ్య ఆ సౌకర్యాల్లో లేమి కనిపించింది. తర్వాత ఏమో బలవంతంగా ఏది ప్లాస్టిక్ నిషేధం పేరుతోటి ఎవరికో కాంట్రాక్ట్ అప్పచెప్పి ఈ సీసాలు అవన్నీ అంటగట్టడం. సో ఇదొక రాకెట్ నడిచింది. ఆ రాకెట్ ఇప్పుడు మొత్తానికి వచ్చిన ఆయన ఫుల్ టైం ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు శ్యామలరావు గారు. కాబట్టి ఆయన టాస్క్ని గట్టిగానే అడ్రస్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి ఇంకా తిరుమలలో అనామలీస్ని అడ్రస్ కార్యక్రమం ప్రారంభించానని ముఖ్యమంత్రి గారు చెప్పాక దాని